శ్రీకాకుళంలో ఉన్న ఓ పాత శివాలయం చాలా సంవత్సరాలుగా మూసిని ఉంది. అందులోని ప్రధాన గర్భగుడిలో ఒక పెద్ద మిర్రర్ ఉంది. దేవుడిని దర్శించడానికి అద్దంలో ప్రతిబింబంగా మాత్రమే చూడాలని నిబంధన. ప్రజలు చెబుతారు, ఈ దేవుడు ప్రత్యక్షంగా కనిపించడు, ప్రతిబింబంలో చూసేవాళ్లే నిజంగా అనుభవాన్ని పొందగలరు. కాని ఎవరు నేరుగా చూడాలని ప్రయత్నిస్తే వారి జీవితంలో భయంకరమైన శాపం మొదలవుతుంది. ఘటనలు ప్రారంభమవుతాయి. ఓ డాక్యుమెంటరీ టీం ఆ ఆలయం గురించి వీడియో తీయడానికి వచ్చారు. సురేఖ అనే యువతి అక్కడ ఉన్న అద్దంలో తనను తాను చూసినప్పుడు తన వెనకాల ఒక గొప్ప దేవుడి రూపం ప్రతిబింబంలో కనిపిస్తుంది. అర్ధశరీరం శివుడు, మిగతా భాగం వంటివే కాని కళ్ళు పూర్తిగా నలుపు. ఆపై రాత్రి ఆమెకు కలలలో అదే రూపం కనిపించటం మొదలవుతుంది. ఒకటి మాత్రమే అంటున్నాడు, నువ్వు నన్ను నేరుగా చూడలేవు, కాని నన్ను విస్మరించకూడదు. ఆమె మిగతా టీంకి చెబుతుంది. వాళ్లు నమ్మరు. కెమెరా పెట్టి గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. ఒక్కొక్కరుగా వాళ్ల ముఖాలు ప్రతిబింబంలో కనిపించకపోవడం మొదలవుతుంది. ఆ చివరి ఫుటేజ్లో మిర్రర్లో కేవలం దేవుడి కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. ఆ కళ్ళు ఒక్కో జన్మను చూస్తూ ఉంటాయి. ఆయన నిన్ను చూశాడంటే నీకు రాకుండా ఉండదు. దేవుడిని మర్చిపోయినవాడు శాపం పొందుతాడు. కాని దేవుడి కళ్ళలో ఎవడు నిశ్శబ్దంగా నిలబడతాడో అతనిలోనే ఆయన ఉంటాడు.